నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. సిద్దిపేట నియోజకవర్గం నంగునూరు మండలం రాజగోపాల్పేట ఉన్నత పాఠశాల 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, కంపాక్స్ బాక్స్ సొంత నిధులతో అందజేసిన కల్వకుంట్ల వంశీధర్రావు. ఈ నెల 18 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఫేర్వెల్ పార్టీ కార్యక్రమంలో కల్వకుంట్ల వంశీధర్రావు పాల్గొని 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, కంపాక్స్ బాక్స్ తన సొంత నిధులతో అందజేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి 10కి 10 జీపీఏ మార్కులు సాధించాలన్నారు. ఉన్నతమైన చదువులు చదివి మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులు పరీక్షలు అంటే భయపడకుండా ధైర్యంగా పరీక్షలు వ్రాయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవీఆర్ ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మిగతా ఉపాధ్యాయ బృందానికి అలాగే విద్యార్థులందరికీ నాతో పాటు విచ్చేసినటువంటి నా ఫౌండేషన్ సభ్యులు, నా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఈ ఫేర్వెల్ పార్టీకి గత సంవత్సరమే నన్ను ఈ వేదిక పైన, స్టేజ్ పైన ఈ వేదిక ఏర్పాటు కోసం ఈ షెడ్ కావాలని అడిగిన సందర్భంలో వేయించడం జరిగింది. అప్పటి నుంచి ఎన్నోసార్లు ప్రిన్సిపల్ గారు నన్ను ఆహ్వానించడం జరిగింది. ఈ చిన్న పని నేను చేసిన దీనికి ఏదో పెద్ద గొప్ప పనిలాగా మీరు నన్ను పిలిచి ఆహ్వానించి సన్మానించడం ఇదంతా ఏం బాగుండదు సార్, అక్కర్లేదు, పర్వాలేదు సార్, ఒక చిన్న సహాయం నేను చేసినాను, అది పెద్ద గొప్ప విషయంగా నేనేం ఫీల్ అవ్వట్లేదు, ఏదో ఒక సందర్భంలో వస్తాను లేండి సార్ అనడం జరిగింది. పర్టిక్యులర్గా ఈరోజు ఈ వేదిక ఏర్పాటు చేసిన దానికోసం రాలేదు. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరం లాగే ఈ సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావుపేట మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యే సందర్భంలో వారందరికీ కూడా మా ఫౌండేషన్ తరఫున ఎగ్జామ్ ప్యాడ్, జామెట్రీ బాక్స్, పెన్నులు ఇస్తే వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని భావించి గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. అన్ని స్కూళ్ళల్లో కూడా మా ఫౌండేషన్ సభ్యులు వెళ్ళి అన్ని స్కూళ్ళల్లో 3 రోజులుగా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాకపోతే ఈసారి మరీ ముఖ్యంగా కంకే గారు మరొకసారి రిక్వెస్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి అంటా ఉన్నాం, మీరు రావట్లేదు, ఒకసారి రండి, కొన్ని స్కూల్స్కు మీరు వెళ్ళాలనుకుంటున్నారట కదా ఈ ఎగ్జామ్స్ ప్యాడ్స్ ఇవ్వడానికి. అంటే మా సొంత ఊరు చింతవంక గ్రామంలో ఇద్దామనుకుని అక్కడ అనుకున్న సందర్భంలో ఇక్కడికి కూడా వచ్చిపోండి ఈ సందర్భంలో నన్ను అంటే సార్ గారి ఆహ్వానాన్ని మన్నించి నేను ఇక్కడికి రావడం జరిగింది. దానికి చాలా సంతోషం. కనకయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులందరూ కూడా ఇప్పుడు 10వ తరగతి పరీక్షల్లో పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులందరూ ప్రశాంతంగా మంచి మార్కులు సాధించాలి, ఎగ్జామ్స్ ప్రశాంతంగా రాసి 10/10 జీపీఏ సాధించాలని కోరుకుంటున్నాను. మీరందరూ ఫ్యూచర్లో ఉన్నతమైన విద్యను అభ్యసించి మంచి విద్యార్థులుగా ఈ దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని, అలాగే మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులందరికీ కూడా పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.